నమస్కారం. చాలా మందికి సోలార్ సిస్టమ్ అనగానే అసలు టెర్రస్ పైన ఏమేం సామాన్లు పెడతారు, అవి ఎలా పనిచేస్తాయి అనే డౌట్ ఉంటుంది. ఈ రోజు మనం ఒక సామాన్య మనిషికి అర్థమయ్యేలా సింపుల్ గా దాన్ని చూద్దాం. సోలార్ ప్యానెల్స్ ని ఒక మ్యాజిక్ అద్దాలుగా ఊహించుకోవచ్చు. ఇవి సూర్యరశ్మిని, ఎండను పట్టుకుని మన ఇంట్లో వాడుకునే ఉచిత కరెంటుగా మారుస్తాయి. ప్యానెల్స్ నుండి వచ్చే వైర్లు నేరుగా ఇక్కడికి వస్తాయి. దీన్ని DC DB అంటారు. అలాగే దాని పక్కన ఉన్న దాన్ని AC DB అంటారు. ఇవి ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ఫ్యూజ్ బాక్స్ ఎలాగో మన సోలార్ సిస్టమ్ కి ఏమైనా షార్ట్ సర్క్యూట్ లేదా వోల్టేజ్ హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు రక్షణ ఇవ్వడానికి ఇవి వాడతాం. ఇవి మన సిస్టమ్ కి ఒక సేఫ్టీ కవచం లాంటివి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ బాక్స్. దీన్ని సోలార్ ఇన్వర్టర్ అంటారు. ప్యానెల్స్ తయారు చేసిన కరెంట్ ని మన ఇంట్లో ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు వాడుకునే కరెంట్ గా మార్చేది ఈ ఇన్వర్టరే. ఇక్కడ నుండే కరెంట్ మన ఇంటికి సప్లై అవుతుంది. సోలార్ ప్యానెల్ సిస్టమ్ సురక్షితంగా ఎక్కువ కాలం పనిచేయాలంటే సరైన ఎర్తింగ్ మరియు పిడుగుల నుండి రక్షణ చాలా ముఖ్యం. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా DC ఎర్తింగ్. సోలార్ ప్యానెల్స్ మరియు వాటిని అమర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కరెంట్ లీకేజ్ కాకుండా ఇది ఆపుతుంది. రెండవది AC ఎర్తింగ్. ఇంట్లో ఉండే ఇన్వర్టర్ దాని నుండి వచ్చే షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఇక మూడవది LA ఎర్తింగ్. ఇది కేవలం పిడుగుల రక్షణ వ్యవస్థ మాత్రమే. మరియు ఈ పిడుగుల రక్షణ వ్యవస్థ మొత్తం 2 రకాలు. ఒకటి లైట్నింగ్ అరెస్టర్. ఎత్తైన రాడ్ పిడుగులను ఆకర్షించి భూమిలోకి పంపుతుంది. రెండవది సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ SPD. ఇది వోల్టేజ్ షాక్ నుండి ఇన్వర్టర్ కాలిపోకుండా కాపాడుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సోలార్ సిస్టమ్ అనగానే వోల్టేజ్ కాదు, మనం చూసుకోవాల్సింది యూనిట్లు. మన ప్లాంట్ రోజుకి ఎన్ని యూనిట్ల కరెంట్ తయారు చేస్తుంది, అది ముఖ్యం. శబ్దం లేదు, ఖర్చు లేదు. జనరేటర్ల లాగా వీటికి డీజిల్ పోయక్కర్లేదు. ఇందులో కదిలే భాగాలే ఉండవు. అందువల్ల ఇవి అస్సలు పాడవు. కేవలం దుమ్ము పడకుండా నీళ్లతో క్లీన్ చేసుకుంటే చాలు. 25 సంవత్సరాలకు పైగా ఉచిత కరెంటునిస్తాయి. తెలంగాణలో ఎండలు చాలా ఎక్కువ కాబట్టి 1 కిలోవాట్ ప్లాంట్ పెడితే అది రోజుకు సుమారు 4 నుంచి 5 యూనిట్ల కరెంట్ని ఇస్తుంది. అదే మీరు 3 కిలోవాట్ల ప్లాంట్ పెడితే రోజుకు 12 నుండి 15 యూనిట్లు, అంటే ఏడాదికి దాదాపు 4500 యూనిట్ల ఉచిత కరెంటు మీకు లభిస్తుంది. మరి ఈ కరెంట్ లెక్క మీకు ఎలా తెలుస్తుంది? దీన్ని నెట్ మీటర్ అంటారు. ఇందులో 2 రకాల రీడింగ్లు ఉంటాయి. ఒకటి, మనం గవర్నమెంట్ గ్రిడ్ నుండి ఎంత కరెంటు వాడుకున్నాము. 2, మన సోలార్ ప్లాంట్ ఎక్కువ తయారు చేసి గవర్నమెంట్ గ్రిడ్ కి ఎంత కరెంట్ ఇచ్చింది. నెల ఆఖరిలో మనం వాడుకున్న యూనిట్ల నుండి మనం గవర్నమెంట్ కు ఇచ్చిన సోలార్ యూనిట్లను మైనస్ చేస్తారు. మిగిలిన దానికి మాత్రమే బిల్లు పడుతుంది. ఒకవేళ మనం ఎక్కువ కరెంట్ను ఇస్తే ఆ యూనిట్లు వచ్చే బిల్లులో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. దీనివల్ల మీ కరెంట్ బిల్లు దాదాపు 0కి వచ్చేస్తుంది. ఈ సిస్టమ్ మెయింటెనెన్స్ కోసం మీరేం కష్టపడక్కర్లేదు. ఒక సామాన్య మనిషి తన ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొదటిది క్లీనింగ్, తుడవడం. ప్యానెల్స్ పై దుమ్ము పడితే కరెంట్ జనరేషన్ తగ్గుతుంది. అందుకే ఇలా నార్మల్ పైపు నీళ్లతో ప్యానెల్స్ ని కడగాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న టైంలో కాకుండా ఉదయం గాని లేదా సాయంత్రం గాని నీళ్లు పోసి మెత్తటి గుడ్డతో లేదా వైపర్ తో క్లీన్ చేసుకోవాలి. సర్ఫ్ గాని డిటర్జెంట్ గాని అస్సలు వాడకూడదు. రెండవది వైర్లు చెక్ చేసుకోవడం. ఎప్పుడైనా గాలివాన వచ్చినప్పుడు ప్యానెల్స్ కింద వైర్లు ఏమైనా లూజ్ అయి కింద పడ్డాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. చూసారుగా ఎంత సులువైన మెయింటెనెన్స్. ఇక ప్రతి నెల భారీగా మిగిలే కరెంటు బిల్లు. మన తెలంగాణని గ్రీన్ తెలంగాణగా మార్చడానికి మీ ఇంటిపైన ఈ రోజే డొమెస్టిక్ రూఫ్ టాప్ సోలార్ ని ఇన్స్టాల్ చేసుకోండి.